ఇచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని తుంగలో తొక్కుతూ ప్రజలకు వెన్నుపోటు పడిచి ప్రజల చేత చీకొట్టబడినటువంటి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి గారు తను చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి తరుణంలో వాటిని కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నంలో ఈరోజు తన దిగజారుడుతనానికి నిదర్శనంగా ముఖ్యంగా దొంగే దొంగ దొంగ అని అరిచేటువంటి విధంగా రేపు 4వ తారీఖున వెన్నుపోటు దినం అంటూ ఒక కార్యక్రమాన్ని తీసుకొని బయలుదేరినటువంటి పరిస్థితులు నిజంగా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎవరికండి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు పలుకుతా ఉందంటే రౌడీ షీటర్ని ఒక్కొక్కడి మీద 6 కేసులు ఉన్నటువంటి రౌడీ షీటర్లను మద్దతు తెలుపుతూ తన రాజకీయంగా ఉన్నటువంటి ఫాలోవర్స్ ని తీసుకొని తెనాలి బయలుదేరి ఈరోజు అక్కడికొచ్చి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం రాకముందు ప్రతి ఒక్క పని కూడా ప్రజల కోసం చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అధికారం రాకముందు 3000 పెన్షన్ ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల పాటు 250 పెంచుకుంటూ వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా పేదవాడి ఆకలి తీర్చడానికి పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి రెక్కాడితే డొక్కాడినటువంటి పేదవాడిని వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక పక్కన మైనారిటీలకు చెప్పినటువంటి అనేక కార్యక్రమాలను పక్కన పెట్టేసి రంజాన్ లాంటి తోఫా రంజాన్ నెలలో రంజాన్ పండుగ జరుపుకోవడానికి ఇచ్చేటువంటి రంజాన్ తోఫాను తీసేసి వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. క్రైస్తవులకు క్రిస్మస్ రోజున ఇచ్చేటువంటి క్రిస్మస్ తోఫా ఎగ్గొట్టి క్రైస్తవులను వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అలాగే సంక్రాంతి కానుక కానీ ఇవన్నీ కూడా అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిగా అన్నాడు చెప్పినటువంటి మాటలను ప్రజలకు వెన్నుపోటు పొడిచినటువంటి మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.